చూద్దాం. కర్నూలు బస్సు ప్రమాదం చాలా బాధాకరం అయినప్పటికీ అన్ని ట్రావెల్స్ పైన నిందలు వేయడం సరికాదని అంటున్నారు ఆరెంజ్ ట్రావెల్స్ సిబ్బంది. తమ సర్వీసుల్లో బస్సుల ఫిట్నెస్ తో పాటు అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నామని, ఎలాంటి తప్పిదాలు జరగకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతున్నామని అన్నారు. ప్రయాణికుల భద్రతే తమ తొలి ప్రాధాన్యమని స్పష్టం చేస్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ సిబ్బందితో మా ప్రతినిధి తేజ ఫేస్ టు ఫేస్. ప్రయాణికులంతా కూడా అంటే చాలా మంది వేగంగా గమ్యస్థానం చేరుకోవడానికి, అదేవిధంగా సౌకర్యవంతంగా సురక్షితంగా కూడా కొంత గమ్యస్థానాలు చేరుకోవడానికి ప్రైవేట్ ట్రావెల్స్ ని, ప్రత్యేకించి స్లీపర్ ట్రావెల్స్ ని వారంతా కూడా ఆశ్రయిస్తుంటారు. ఇది మనం చూస్తున్నాం. అయితే ఈ రోజు జరిగినటువంటి కర్నూలు అంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదానికి గురవటం, అగ్నికి ఆహుతవటం, అందులో 20 మంది వరకు ప్రాణాలు కోల్పోవడంతో చాలా మంది ప్రయాణికులంతా కూడా భయాందోళన చెందుతున్నారు. మనతో కొంతమంది ట్రావెల్స్ ఏజెంట్లు ఉన్నారు, వారితో కొంత మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ వారు పాటిస్తారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ జరిగినటువంటి సంఘటన అందరినీ కూడా, ప్రయాణికుల్ని, సదూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళని భయపెడుతుంది. నిజంగా మీరు ఎలాంటి సేఫ్టీ పాటిస్తారు? మన దగ్గర అయితే ఏం ప్రాబ్లం లేదు సార్. మన దగ్గర బాగానే ఉంటుంది సర్వీసు. మన డ్రైవర్లకి మనం ఇన్ఫామ్ చేస్తాము. మన దగ్గర డ్రైవింగ్ ఏం లేదు. మన బస్సు ఎక్కేటప్పుడే మనం ఒకసారి చెక్ చేస్తాం. మన అందరి డ్రైవర్కి చెప్తాం. మనం ఒక్కసారి మన కస్టమర్లకి మనకి రెస్పాన్సిబిలిటీ నీట్గా ఉంటుంది. మన దాంట్లో ఏదైనా బై మిస్టేక్ ఏదైనా ఎక్కడ చెప్తే నేను చెప్పలేను, కానీ మన దగ్గర కస్టమర్ బోర్డింగ్ చేసేటప్పుడు కానీ పికప్ చేసుకోవడం కానీ అలా ఇబ్బంది ఏమి ఉండదు. మన దగ్గర మనకి పికప్ స్టార్టింగ్ పాయింట్లో మనకి మేనేజర్లు ఉంటారు, లాస్ట్ ఎండింగ్ పాయింట్లో కూడా మనకి పికప్ లాస్ట్ మేనేజర్లు కూడా ఉంటారు. మన సిటీ అవుట్కట్స్ దాటేటప్పటికి ఒక కండక్టర్లు ఉంటారు, ఒక మేనేజర్లు ఉంటారు. వాళ్ళు చెక్ చేస్తారు. మనకి ఏదైనా తాగి ఉన్నా అలా ఏమైనా ఉన్నా ఇష్యూ ఉన్నా కూడా మనకు తెలిసిపోతుంది. ఏదైనా ఉన్నా కూడా ఇంకా అలాంటిది ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ అయితే నేను చూడలేను. కానీ చాలా మంది ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే, ఇప్పుడు ఏదైతే ఈ కర్నూలు ప్రమాదానికి గురైనటువంటి ఈ వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్ ఏదైతే 19 చలాన్లు ఉన్నాయంటున్నారు. ఆ చలాన్లన్నీ కూడా మీరు చెక్ చేసుకుంటారా? అసలు ఉన్నాయా? ర్యాష్ డ్రైవింగ్ ఉందా, ఎట్లా ఉంది, సేఫ్టీ డ్రైవింగ్ ఉందా, ఓవర్ స్పీడ్ ఉందా, ఇవన్నీ చెక్ చేసుకుంటారా? ఓవర్ స్పీడింగ్ అయితే చలాన్ అయితే మనకి అంత కరెక్ట్గా తెలియదు. ఓనర్స్ వాళ్ళు చెక్ చేస్తారు. మనది డిపార్ట్మెంట్ కాదు, వాళ్ళు ఓనర్స్ ఉంటారు, చెక్ చేస్తారు. ఓవర్ స్పీడ్ అంటే మాత్రము మరి మనం కూడా చూడలేదు. అక్కడ కర్నూలులో ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది మనం కూడా చూడలేదు కాబట్టి మనం ఎలా మాట్లాడలేం కదా. మనం చూడలేదు. మనదైతే మనం కరెక్ట్గా చూడలేదు. మనం చెప్పలేను. నేను కూడా సేఫ్టీ విషయంలో చాలా మంది భయపడుతున్నారు. బస్సులకు కూడా ఫిట్నెస్లు ఉండటం లేదు. వాటిని కూడా కొంతమంది ఆర్టీఓలను మెయింటైన్ చేస్తున్నారు అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇట్లాంటి వాటికి మీరు ఎలాంటి, అంటే మీ ట్రావెల్స్ నుంచి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అలాంటిది కూడా మనకి అలా ఏమి ఉండదు సార్. ఎందుకంటే ఒకటి చిన్న బస్సు, ఇంకా పెద్ద కంపెనీ కావేరీ ట్రావెల్స్ అనేది పెద్ద కంపెనీ, అలా మేనేజ్ చేస్తారని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే తెలిసిపోతుంది. అంతా ఆన్లైన్ వీగం అయిపోయింది. అంతా బస్ నెంబర్ కొడితే అంతా డీటెయిల్స్ వచ్చేస్తుంది. మ్యాక్సిమం అందరికీ తెలిసిపోతుంది. అంతా ఓపెన్ మార్కెట్ ఇప్పుడు అంతా ఆన్లైన్ బస్ నెంబర్ కొడితే అందరికీ తెలిసిపోతుంది. డీటెయిల్స్ ఏమున్నాయి, ఇది ఉందో లేదో అనేది కూడా అందరికీ తెలిసిపోతుంది. ఇంకా ఏంటంటే ప్రాబ్లం జరిగింది, మనకు దురదృష్టమే. మనం చూడలేదు మనకి ఎలా జరిగింది. ఇప్పుడు ట్రావెల్ చేసే టైంలో అంటే వాళ్ళని మీరు కొంత మానిటరింగ్ చేస్తుంటారా? ఎక్కడి వరకు వెళ్ళారు, ఎలా వెళ్తున్నారు, ఏంటి? కొంతమంది ప్రయాణికుల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకునే ప్రయత్నం చేస్తారా? మనము బస్సులో వెళ్ళిన తర్వాత మార్నింగ్ దిగిన తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. మన సర్వీస్ ఎలా ఉంది అనేది తీసుకుంటాము. ఏమైనా టాయిలెట్స్కి ఆపుతాము అనేది ఇప్పుడు హైదరాబాద్ టు బెంగళూరు వెళ్తుంది, ఇక్కడ నుండి జడ్చర్లు ఆపుతారు, టాయిలెట్స్కి ఆపుతారు, లంచ్కి ఆపుతాము. మళ్ళీ అనంతపురం దగ్గర ఒకసారి టాయిలెట్స్కి ఆపుతారు. మళ్ళీ మనం బస్సులో వెళ్ళిన తర్వాత వాళ్ళు గమ్యం చేరిన తర్వాత పొద్దున్న కూడా ఒక కస్టమర్ దగ్గర నుండి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. మా సర్వీస్ ఎలా ఉంది, ఏదైనా ప్రాబ్లం ఉందా, మా డ్రైవర్ ఏమైనా ఇష్యూ ఉందా, ఏదైనా అడుగుతాము. చెప్తారు. ఏదైనా ఉంటే మనం దాన్ని బట్టి కరెక్ట్ చేసుకోగలుగుతాం. ఏదైనా తప్పు ఉన్నా కూడా. మరి ప్రయాణికులు అయితే చాలా మంది భయపడుతున్నారు. అందులో స్లీపర్లు అంటే ఇంకా ఎక్కువ భయపడుతున్నారు. ఆ ప్రయాణికులకు ఎలాంటి భరోసా ఇస్తారు మీరు? ప్రాబ్లం ఏమి లేదు. ఇది ఒక 4 days 5 days నుండి ఇది కంటిన్యూగా అక్కడ ఇక్కడెక్కడ జరుగుతున్నాయి, చూస్తున్నాం. మనం కూడా చూస్తున్నాం. మనం ఏం చేయలేదు. అది ఎంత అనేది మనకు ధైర్యం అయితే ఏం ప్రాబ్లం ఏం లేదు. అంటే నేను తెలీదు, చెప్పలేదు మీకు. నేను కొంచెం ఎందుకంటే మన అపార్థం చేసుకోకూడదు. నాకు కూడా తెలియదు. ఎందుకంటే ప్రాబ్లం అయితే ఏం లేదు. 100 బస్సుల్లో ఒకటి ఎక్కడ జరుగుతున్నది. మరి ప్రాబ్లం 99% అంత సర్వీస్ బాగానే ఉంటున్నాయి, ఏం లేదు. మొన్న అక్కడ ఉత్తరాఖండ్ దగ్గర కూడా ఒకటి జరిగింది. మరి ఇది 2 days కదా చూస్తున్నాం. మేము కూడా టీవీలో చూస్తున్నాము. అది ఇంకా ఏదైనా మొత్తంగా వాళ్ళు చెప్తున్నటువంటి కావేరీ ట్రావెల్స్కి సంబంధించినటువంటి ఏజెంట్లు అయితే చెప్తున్నారు, ప్రయాణికుడే మా మొదటి ప్రాధాన్యత, ప్రయాణికుడు మాకు దేవుడితో సమానం. మేము ఎప్పటికప్పుడు ప్రయాణికులకు సంబంధించి వారికి ఏ విధమైనటువంటి అసౌకర్యం ఉన్నా కానీ వెంటనే మేము కనుక్కుంటాము. అదేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, అంటే బస్సు బయలుదేరే ముందే దానికి సంబంధించినటువంటి ఫిట్నెస్ ఉందా లేదా అనేటువంటి పూర్తి స్థాయిలో చెక్ చేసుకుంటాము. ఇది చాలా లార్జ్ ట్రావెల్స్ కాబట్టి వాటన్నింటి కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటాము. కస్టమర్ సేఫ్టీ మాకు చాలా ప్రాధాన్యత, సేఫ్టీకి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి అయితే చెప్తున్నారు. ఎక్కడో కొన్ని చోట్ల ఇలా జరుగుతుంటాయి,
ప్రయాణికులు ఎలాంటి అధైర్యపడవద్దు అనేటువంటి ఒక భరోసా అయితే కావలసి ట్రావెల్స్ నుంచి ఇస్తున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి. సీనియర్ వీడియో జర్నలిస్ట్ సునీల్తో తేజ 99 టీవీ కూకట్పల్లి నుంచి.